ఆంధ్రప్రదేశ్ పల్నాడు మాచర్ల దగ్గర ఒక కెనాల్లో ఒక డెడ్ బాడీ దొరికింది. సో ఆ డెడ్ బాడీ ఎవరిదని ఆరాధిస్తే అది ఒక కానిస్టేబుల్ది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, రాజు అనే ఒక ఆయన ఉన్నాడు. సో ఈ ఆయన ఏంటంటే గవర్నమెంట్ టీచర్. సో గవర్నమెంట్లో జాబ్ చేసేవాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల తనకి ఆరోగ్యం చెడిపోవడం వల్ల ఆ జాబ్ అనేది విడిచిపెట్టేసి కొంతకాలం మంచం మీద ఉండే తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈయన చనిపోయిన తర్వాత ఈయనకి 3 పిల్లలు, గోపీకృష్ణ, రామకృష్ణ, కృష్ణవేణి. సో గోపీకృష్ణ అనే వ్యక్తి ఆల్రెడీ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు. అయితే కృష్ణవేణి అనే అమ్మాయి పెళ్ళి అయిపోయింది, కానీ భర్తను విడిచిపెట్టేసి ఇంట్లో ఉంటుంది. అలాగే రామకృష్ణ అనే ఈ అబ్బాయి ఏమో మామూలుగా ప్రైవేట్గా ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. ఈ కృష్ణవేణి అనే అమ్మాయి తన తండ్రి చనిపోయిన తర్వాత తనకు వచ్చే గవర్నమెంట్ జాబ్, అలాగే తన నుంచి కొంత పిఎఫ్ ఇవన్నీ కట్ అయ్యి వస్తాయి కదా, కొన్ని లక్షలు వస్తుంటాయి మనీ. ఆ మనీ ఇదంతా నాకే కావాలి అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములతో ఘర్షణకి పడడం జరిగింది. సో ఈ ఘర్షణ పడడం వల్ల ఆల్రెడీ కానిస్టేబుల్గా గోపీకృష్ణ జాబ్ చేస్తున్నారు. సో ఆయన కాకుండా ఇక్కడ కృష్ణవేణి అలాగే రామకృష్ణ వీళ్ళిద్దరూ తనకి గవర్నమెంట్ జాబ్ మాకే కావాలని చెప్పేసి ఘర్షణ పడ్డట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఏమైందంటే కృష్ణవేణి చాలా ఘోరానికి ఒడగట్టేసింది. అదేంటంటే వీళ్ళిద్దరూ ఉంటే మా నాన్నకు వచ్చే డబ్బులు నాకు రావని, అలాగే ఆ జాబ్ కూడా నాకు రాదని, ఇప్పుడు ఎలా సర్వీస్లో ఒక వ్యక్తి ఉండి చనిపోతే టీచర్ అయినా ఏ జాబ్ అయినా గవర్నమెంట్దే వాళ్ళ యొక్క పిల్లలకి ఇస్తారు అది. సో ఈ ఇద్దరు ఉంటే ఆ వచ్చే పిఎఫ్ డబ్బులు ఈ డబ్బులైనా లేదంటే ఆ జాబ్ అయినా నాకు రాదని చెప్పేసి ఇద్దరిని చాలా తెలివిగా చంపేయడం జరిగింది. సో ఎలా చంపేసిందంటే ఈ గోపీకృష్ణ అనే వ్యక్తికి కూడా పెళ్ళి అయిపోయింది, తన భార్యను విడిచిపెట్టేసి ఇక్కడే ఉంటున్నాడంట. అలాగే రామకృష్ణకు కూడా పెళ్ళి అయిపోయింది, తను కూడా తన భార్యను విడిచిపెట్టేసి వీళ్ళతోనే ఉంటున్నాడంట. సో ఇక్కడ ఈ గోపీకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వచ్చాడంట. రాజు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ ఈ కృష్ణవేణి ఏం చేసిందంట, విపరీతంగా మందు తాగించి, అంటే వీళ్ళిద్దరికి గోపీకృష్ణకి అలాగే రామకృష్ణకి ఇద్దరికి మందు తాగి అలవాటు ఉందంట. సో ఈ గోపీకృష్ణకి విపరీతంగా మందు తాగిపించేసి తాను అసలు సోయి లేకుండా ఫుల్గా తాగేసి పడిపోయిన తర్వాత తన యొక్క మెడకి చున్నీ ఉంటుంది కదా, లేడీస్ వేసుకునే చున్నీ, ఆ చున్నీతో బిగించి తనను చంపేసి ఒక కెనాల్లో పడేయడం జరిగింది. సో ఏంటంటే ఈమెకి కొంతమంది కజిన్స్ హెల్ప్ చేయడం, అలాగే తన యొక్క ప్రియుడు కూడా హెల్ప్ చేసాడంట. సో ఇలా చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఒక కెనాల్లో పడేయడం జరిగింది. ఆ శవం అనేది ఆ కెనాల్లో చుట్టుపక్కల గడ్డి ఉండడం వల్ల సరిగ్గా కొట్టుకుపోకుండా పోలీసులకు దొరికింది. సో దొరికిన తర్వాత ఆ శవంని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకువెళ్ళి, అంటే బాడీలో ఒక పార్ట్ అనేది ఉంటుంది, దాన్ని పోస్ట్ మార్టంకి ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి దాచిపెడతారు. సో అలా ఆ పార్ట్ని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ శవం అనేది కానిస్టేబుల్ అని తెలిసింది. యాక్చువల్గా ఆ అబ్బాయి కానిస్టేబుల్ కదా, డౌట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి ఎందుకు రావట్లేదు అబ్బాయి అని చెప్పేసి అక్కడ ఉన్న ఎస్ఐ వాళ్ళ ఇంటికి లెటర్ పంపించడం, అలాగే తనకి ఏమైందో కొనుక్కోవడం, ఇవన్నీ ఆరా తీసేసరికి మొత్తం ఇన్ఫర్మేషన్ బయటపడింది. సో అలాగే రామకృష్ణ తమ్ముడు రామకృష్ణను కూడా ఈ కృష్ణవేణి అలాగే చంపిందంట. మంచిగా తన యొక్క ఇంటి దగ్గరే వాళ్ళు చీటింగ్ వేసుకునే ప్లేస్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో తనకి మద్యం ఫుల్గా తాగిపించేసి, ఆ మద్యం తాగిపించిన తర్వాత తన పీకకు కూడా సేమ్ చున్నీ చుట్టేసి బాగా బిగించి చంపేసి వాళ్ళ కజిన్స్ సహాయంతో అలాగే తన ప్రియుడి సహాయంతో పక్కన ఉన్న వేరే కెనాల్లో పడేసి ఇలా చేతులు దులిపేసుకుంది. సో ఇదంతా ఏంటంటే మామూలుగా అది కొట్టుకుపోద్దులే అని చెప్పేసి కెనాల్లో పడేస్తే శవం కొట్టుకుపోద్దులే అని చెప్పేసి ఏమనుకుంది. కాకపోతే ఆ చుట్టుపక్కల గడ్డి ఇవన్నీ ఉండడం వల్ల ఆ 2 శవాలు అనేవి పోలీసులకు దొరకడం జరిగింది. సో ఆ పోలీసులు అనే వాళ్ళు మొత్తం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే కృష్ణవేణి ఇక భయపడిందో తెలీదు, తనకి ఏమనిపించిందో తెలీదు, తన ఈ హత్యలు చేశానని ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయింది. ఇంకా తను ఏం చేసింది, ఎలా చేసింది, తనకి ఇంకా ఎవరెవరు సాయం చేస్తారు, ఇంకా లోపలికి ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. సో ఒక్క ఆడపిల్ల మాత్రం ఇంత డేరింగ్గా చేయదు కదా. సో అలా పోలీసులు ఇంకా ఈ కేసులో ఆరా తీస్తున్నారు ఏం జరుగుద్దో ఏంటనే. సో ఇది ఫ్రెండ్స్, చూసారా, డబ్బు కోసం, ఉద్యోగుల కోసం రక్త సంబంధాలను కూడా లేపేస్తున్నారు. ఎంత ఘోరంగా తయారైంది సమాజం. సో ఏంటంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. కృష్ణవేణికి మ్యారేజ్ అయింది, తన భర్తను విడిచిపెట్టేసి ఇక్కడ ఉంటుంది. గోపీకృష్ణకి మ్యారేజ్ అయింది, తన భార్యను విడిచిపెట్టేసాడు. రామకృష్ణకి మ్యారేజ్ అయింది, తను కూడా తన భార్యను విడిచిపెట్టేసాడంట. సో ఏంటి అసలు ఏం అర్థమే కావట్లేదు ఈ ఫ్యామిలీ. సో రాజు అనే ఈ టీచర్ పిల్లల్ని పెంచడంలో విఫలమయ్యాడో, లేకపోతే వీళ్ళకి డబ్బు ఆశ పుట్టి ఇలా తయారయ్యారో అర్థం కాలేదు. సో ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. సో ఈ విషయం ఎందుకు చెప్పానంటే వీడియోలో చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి. డబ్బు అనే ఈ మహమ్మారి జబ్బులా తగులుకుంది. ఇది ఎవరినైనా ఏదైనా చేయించేటట్టు చేస్తుంది. ఓకే,
సో ఇది మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈ కేసు మీద ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.